ఎవరైతే ఈ లోకంలో యేసయ్యా నువ్వు నా దేవుడవు, నేను పాపిని, నీవు నా దేవుడవని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరికీ కూడా ఆ దేవాది దేవుడు నిత్య రాజ్యంలో అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ యొక్క సమయము సమీపించకపోతే, నీకు అనుకూలత ఉన్నప్పుడే ఆ యొక్క సృష్టికర్తను నీ స్మరణలోనికి తెచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నారు. ఇలా మార్కెట్కి వెళ్ళి నీవు 500 సామాను కొంటే దానికి గ్యారంటీ ఉంది, వారంటీ ఉంది. కానీ ఇలా బ్రతికితే కోట్ల విలువ చేస్తామేమో, కానీ 5 నిమిషాల గ్యారంటీ ఎవరికి లేదు. ఇలా ఇంట్లో రేపు మట్లే మనది కానీ లోకంలో మనమున్నాం. ప్రియమైన స్నేహితుడా, నీ ఒక విషయాన్ని గమనించాలి. నీకు మరణము తప్పదు కనుక ఈ బ్రతికి ఉన్నప్పుడే అసలు మరణము తరువాత మన గతి ఏమిటి అనేది ఆలోచించాలి. ఈ లోకంలో అనేక మంది జ్ఞానవంతులు, మేధావులు, ఎంతో మంది మరి అనాది కాలము నుండి ఈ మరణము తరువాత మానవుడు ఎక్కడికి వెళుతున్నాడు అనే అన్వేషణ చేశారు. ఆ అన్వేషణలో అనేక ప్రయాసాలు పడిన తర్వాత కూడా వారు ఈ మానవుడి యొక్క మరణం తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుందో వారు తెలుసుకోలేకపోయారు. అందుకే ఆ భగవంతుడు దేవాది దేవుడు 2024 సంవత్సరాల క్రితం దేవాది దేవుడే యేసు అనే పేరుతో మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏమిటంటే, మనుషులమైన మనందరము జన్మతో కర్మతో మనందరం కూడా పాపులమైపోయాం. మనందరం కూడా త్రోవ తప్పి ఎవరికి ఇష్టానుసారంగా వారము ఈ లోకంలో జీవిస్తున్నాం. సృష్టికర్తను మరిచాము, సృష్టించబడిన దానిని పూజిస్తూ ఉన్నాం. ఆ భగవంతుని మరిచాము, ఈ యొక్క భూమి మీద ఉన్న కల్పితాలను మనం పూజిస్తూ ఉన్నాం. అయితే ఆ దేవాది దేవుడు మనుషులమైన మనందరినీ ప్రేమించి ఆయన ఏమనుకున్నాడంటే, ఈ మానవుని నేను తయారు చేసుకున్నాను కదా, మట్టి నుండి నేను మనిషిని తయారు చేశాను కదా, ఈ మానవునికి విమోచననివ్వాలి అనుకున్నాడు. ఆ యొక్క స్వర్గానికి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. అందుకే ఆయన ఆ యొక్క 2024 సంవత్సరాల క్రితం మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనందరి పాపాల నిమిత్తం ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయించున్నది. ప్రియమైన స్నేహితుడా, ఎవరైనా యేసయ్యను మీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, ఇలా యేసయ్యను నమ్ముడంటే ఉన్నది తీసేసేది లేదు, కొత్తది పెట్టుకునేది లేదు. ఇలా చాలా మంది యేసు దేవుడు అంటే ఇది మతం అనుకుంటున్నారు. కొంతమంది మతంలో దిగిండ్రు, కొంతమంది యేసు మతం పట్టుకున్నారు, కొంతమంది యేసు మతంలో కలిసిరు అంటారు. కలవడానికి యేసు అంటే పొలము కాదు, దిగడానికి యేసు అంటే బాయి కాదు, పట్టుకోవడానికి యేసు అంటే వస్తువు కాదు. యేసు అంటే నమ్మినోని సొమ్ము. ఎలా శిరీష గారి యొక్క మరణ దినం ఒక్కరి జీవితంలోనైనా రక్షణ దినముగా మార్చబడాలని మా యొక్క ఆశ ఆకాంక్ష కనుక ప్రియమైన సహోదరుడా, ఈ మైకు ద్వారా వింటున్న ఎవరైనా యేసయ్య ఎవరో అని నీవు అనుకుంటే కనుక, యేసయ్య మనందరి దేవుడు అయ్యన్నాడు. ఆయన పాపుల రక్షకుడు అయ్యన్నాడు. ఆయనను నమ్మితే నీవు ఎప్పుడు చచ్చినా, ఇయ్యాల చచ్చినా, రేపు చచ్చినా, 10 ఏళ్లకు చచ్చినా ఆ స్వర్గము పోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కనుక బ్రతికి ఉన్నప్పుడే ఆత్మను సంపాదించుకోవాలి. చచ్చిపోయినాక పొందగాడ నువ్వు తంసపులు పోసినా, ఛాయలు పోసినా, స్వీట్లు పెట్టినా, లడ్డూలు పెట్టినా, బిర్యానీ పెట్టినా, మటన్ పెట్టినా చచ్చిపోయిన వాళ్ళకు ఆత్మకు శాంతి రాదు. నీవు బతికున్నప్పుడే నీ ఆత్మకు శాంతి సంపాదించుకోవాలి. బతికున్నప్పుడే ఆత్మకు శాంతి దొరకాలంటే బతికున్నప్పుడే నువ్వు సచ్చినంగా ఎక్కడికి పోతావో నీకు తెలవాలి. తెలిస్తే నీవు ఆత్మ శాంతి సంపాదించుకున్నట్టే. ఇలా శిరీష గారు వారు ఆత్మకు శాంతిని సంపాదించుకొని ఆ నిత్యత్వంలోనికి వెళ్ళారు. ప్రియమైన సహోదరుడా, ఈ లోకంలో నీవు కూడా ఆ నిజమైన దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఈ యొక్క వాక్యం మీ అందరి జీవితాలలో ఫలించలాగున మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు ప్రకాశన్న గారు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, నీ ఘనమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ సేవకులు నిలబెట్టుకొని ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మానవుని జీవితం నీటి పొడుగు లాంటిది నాయన. ప్రతి ఒక్కరు దేవా ఇది గుర్తించాలని ప్రార్థన చేస్తున్నాం. మా సహోదరి శిరీష ప్రభా, ఆమె కలిగిన ప్రేమను, ఆమె కలిగిన క్రీస్తును మా అందరి హృదయంలో నాటి వెళుతూ ఉంటారు. ప్రభా, ఈ వార్త విన్న ప్రతి వారి హృదయంలో నేను కూడా క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉండాలనే మనసు విన్న ప్రతి వారికి దయచే ప్రార్థన చేస్తున్నా. యేసుక్రీస్తు నామమున గ్రామమునకు వార్త వింటున్న వారికి రక్షణ ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసు నామములో సువార్త వింటున్న ప్రతి ఒక్కరు నిజమైన క్రీస్తు అని అంగీకరించుదురు కాక. ఆమేన్. తండ్రి, మీరే మహిమ పొందమని ఇదిగో 2 రాకల్లో మీరు వస్తున్నారు కనుక సమాజం నుండి తిరిగి లేస్తుంది. ఆ మీదట సజీవులంగా ఉన్న మేము ఎదుర్కొంటామని ఆ మాటను బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. మీరే మహిమ పొందమని మీరు ఆకలి
యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తల్లి తండ్రులు సతిసుతులు బంధువు స్నేహితులందరూ తల్లి తండ్రులు